Welcome to my channel Learn and Grow. Today our topic is handshaking procedure of data transfer. Handshaking is the process of exchanging signals between the sender and receiver before, during or after data transfer to coordinate the communication. సో ఇక్కడ హ్యాండ్ షేకింగ్ అంటే ఏంటి అంటే ఎక్స్చేంజింగ్ సిగ్నల్స్ బిట్వీన్ సెండర్ అండ్ రిసీవర్. సో సెండర్ టు రిసీవర్కి సిగ్నల్స్ అనేవి ఎక్స్చేంజ్ చేయడాన్ని హ్యాండ్ షేకింగ్ అంటాం. సో ఈ సిగ్నల్స్ అనేవి ఎప్పుడు ఎక్స్చేంజ్ అవుతాయి అంటే డేటా ట్రాన్స్ఫర్ చేయకముందు, అంటే బిఫోర్ అండ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అండ్ ఆఫ్టర్, సో కంప్లీట్ అయిపోయినప్పుడు సో సిగ్నల్స్ అనేవి ఎక్స్చేంజ్ చేస్తాం సెండర్ టు రిసీవర్. ఇట్ ఎన్ష్యూర్స్ దట్ బోత్ డివైసెస్ ఆర్ రెడీ టు సెండ్ అండ్ రిసీవ్ డేటా. సో ఇక్కడ సెండర్ అండ్ రిసీవర్, సో సెండర్ రిసీవర్, సో సెండర్ అనేవాళ్ళు డేటా సెండ్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు రిసీవర్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. డేటా ఈజ్ ట్రాన్స్ఫర్డ్ కరెక్ట్లీ వితౌట్ లాస్ ఆర్ ఓవర్లాప్. సో ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే డేటా అనేది కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, లాస్ అనేది లేకుండా. నీడ్ ఆఫ్ హ్యాండ్ షేకింగ్ టు మ్యాచ్ ది స్పీడ్ ఆఫ్ సెండర్ అండ్ రిసీవర్. సో ఇక్కడ హ్యాండ్ షేకింగ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సెండర్ స్పీడ్ అండ్ రిసీవర్ స్పీడ్ మ్యాచ్ అవుతుంది. టు ప్రివెంట్ డేటా లాస్ ఆర్ కరప్షన్. సో డేటా అనేది లాస్ అవ్వకుండా ప్రివెంట్ చేయగలం. టు సింక్రొనైజ్ కమ్యూనికేషన్ బిట్వీన్ డివైసెస్. సో సింక్రొనైజేషన్ అనేది కమ్యూనికేషన్ బిట్వీన్ డివైసెస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ షేకింగ్. ఫస్ట్ వన్ హార్డ్వేర్ హ్యాండ్ షేకింగ్ యూజెస్ కంట్రోల్ సిగ్నల్స్ టు మేనేజ్ డేటా ఫ్లో. సో హార్డ్వేర్ హ్యాండ్ షేకింగ్ అంటే కంట్రోల్ సిగ్నల్స్ యూజ్ చేసి డేటా ఫ్లోని మేనేజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ ఆర్టీఎస్ అంటే రిక్వెస్ట్ టు సెండ్. సో ఈ రిక్వెస్ట్ టు సెండ్ అనే వాళ్ళు సెండర్ సెండ్ చేస్తారు, సెండ్ బై సెండర్. టు షో ఇట్ వాంట్స్ టు ట్రాన్స్మిట్. సో ఎప్పుడైతే రిక్వెస్ట్ టు సెండ్ సెండర్ అనే వాళ్ళు సెండ్ చేశారో డేటా అనేది ట్రాన్స్మిట్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పి రిక్వెస్ట్ టు సెండ్ చేస్తాం. నెక్స్ట్ సిటిఎస్ క్లియర్ టు సెండ్, సెండ్ బై రిసీవర్ టు షో ఇట్స్ రెడీ. సో ఈ సిటిఎస్ అనేది రిసీవర్ సెండ్ చేస్తుంది, అంటే డేటా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నానని. నెక్స్ట్ డిటిఆర్ డేటా టర్మినల్ రెడీ ఆర్ డిఎస్ఆర్ డేటా సెట్ రెడీ. ఇండికేట్ డివైస్ రీడ్నెస్. సో డివైస్ యొక్క రీడ్నెస్ని ఇండికేట్ చేస్తుంది డిటిఆర్. ఎగ్జాంపుల్ ప్రాసెస్ సెండర్ సెండ్స్ ఆర్టీఎస్. సో రిక్వెస్ట్ టు సెండ్. సో ఏం సెండ్ చేస్తుంది, కెన్ ఐ సెండ్ డేటా. రిసీవర్ సెండ్స్ సిటిఎస్. సో సిటిఎస్ సెండ్ చేసిందంటే ఎస్ సెండ్ డేటా. నెక్స్ట్ డేటా ఈజ్ ట్రాన్స్మిటెడ్. రిసీవర్ సెండ్స్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ ఆర్ సిగ్నల్ ఆఫ్ కంప్లీషన్. సో రిసీవర్ డేటా రిసీవ్ చేసుకున్నాక అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ అనేది సెండ్ చేస్తుంది. సెకండ్ వన్ సాఫ్ట్వేర్ హ్యాండ్ షేకింగ్ యూజెస్ కంట్రోల్ క్యారెక్టరిస్టిక్స్ విత్ ఇన్ ద డేటా స్ట్రీమ్. సో నో ఎక్స్ట్రా వైస్ యూజ్ చేయం, అంటే ఎక్స్ట్రా వైర్స్ అనేవి ఏమి యూజ్ చేయం, ఓన్లీ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకుని సాఫ్ట్వేర్ హ్యాండ్ షేకింగ్ అనేది వర్క్ అవుతుంది. సో కామన్ కంట్రోల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్యారెక్టర్స్ ఎక్స్ ఆన్ ఆర్ ఎక్స్ ఆఫ్. సో ఎక్స్ ఆన్ అంటే ట్రాన్స్మిట్ ఆన్, ఎక్స్ ఆఫ్ అంటే ట్రాన్స్మిట్ ఆఫ్. సో ఎక్స్ ఆన్ అంటే రెజ్యూమ్ సెండింగ్ డేటా, సో అంటే డేటాని సెండ్ చేస్తాం, సో రెజ్యూమ్ చేస్తాం. ఎక్స్ ఆఫ్ అంటే పాస్ సెండింగ్ డేటా, సో స్టాప్ చేస్తాం. ఎగ్జాంపుల్ ప్రాసెస్ సెండర్ స్టార్ట్స్ సెండింగ్ డేటా ఇఫ్ రిసీవర్స్ బఫర్ ఈజ్ ఫుల్, సెండ్స్ ఎక్స్ ఆఫ్. సో ఎప్పుడైతే సెండర్ డేటా సెండ్ చేస్తున్నారో ఈ రిసీవర్, ఒకవేళ రిసీవర్ సైడ్ డేటా అనేది ఫుల్గా ఉంటే సో రిసీవర్ ఏం చేస్తుంది అంటే ఎక్స్ ఆఫ్ సిగ్నల్ సెండ్ చేస్తుంది. సో ఎక్స్ ఆఫ్ ఎప్పుడైతే సెండ్ చేసిందో సో సెండర్ ఏం చేస్తుంది అంటే డేటాని సెండ్ చేయకుండా స్టాప్ చేస్తుంది, అంటే పాస్ చేస్తుంది. వెన్ రెడీ అగైన్ సెండ్స్ ఎక్స్ ఆన్. సో ఎప్పుడైతే రిసీవర్ సైడ్ బఫర్ అనేది ఎంప్టీ అవుతుందో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఎక్స్ ఆన్ సిగ్నల్ సెండ్ చేస్తుంది. సో ఎక్స్ ఆన్ సెండ్ చేసాక అప్పుడు సెండర్ రెజ్యూమ్స్ ట్రాన్స్మిషన్. సో సెండర్ అనేవాళ్ళు డేటా ట్రాన్స్మిట్ చేస్తారు. ఇక్కడ డయాగ్రామేటిక్గా చూస్తే సెండర్ రిసీవర్. సో సెండర్ రిక్వెస్ట్ టు సెండ్ ఆర్టీఎస్ సెండ్ చేశారు, సో రిసీవర్ నుంచి సిటిఎస్ సిగ్నల్ వస్తుంది. సో ఎప్పుడైతే సిటిఎస్ సెండర్ రిసీవ్ చేసుకుందో డేటా అనేది రిసీవర్కి రీచ్ అవుతుంది. సో రిసీవ్ చేసుకున్నాక డేటా అనేది అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ అనేది సెండ్ చేస్తుంది.